బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత పాలకులు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేయాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు డబుల్ 420 అని అభివర్ణించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీకి వస్తే ఆయన మర్యాదకి ఇబ్బంది రానివ్వబోమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత పాలకులు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేయాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు డబుల్ 420 అని అభివర్ణించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీకి వస్తే ఆయన మర్యాదకి ఇబ్బంది రానివ్వబోమని పేర్కొన్నారు.